హలో అండ్ వెల్కమ్ టు ఈషాస్ కిచెన్. ఈషాస్ కిచెన్లో ఈరోజు మన రెసిపీ మిర్చి వడ, ఆలూ స్టఫ్డ్ మిర్చి వడ. దీంట్లో ఆలూ స్టఫ్ చేస్తారు మిర్చి బజ్జీలో. ఈరోజు ఆ రెసిపీని మనం చూద్దాం. దీనికి ముందు నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. దీంట్లో 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత నీళ్ళు కొద్దిగా యాడ్ చేస్తూ మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది కొద్దిగా టైట్ ఉన్నా పర్వాలేదు, స్టార్టింగే మరీ లూజ్ చేయకండి. ఎందుకంటే దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. మెల్లిగా యాడ్ చేసి లంప్స్ లేకుండా కొద్దిగా టైట్గా ఉన్నా పర్వాలేదు, పక్కన పెట్టేసేయండి. ఇలా మనం శనగపిండి కలుపుకొని 10 నుండి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేవి కొద్దిగా ప్లఫీగా వస్తాయి. ఈ లోపల స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 4 ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, కొద్దిగా స్పైసీ కావాలనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల కొద్దిగా పులుపు టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొత్తిమీర. ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ బంగాళదుంప ఈ ఇంగ్రీడియంట్స్తో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్మూత్ పేస్ట్ అయిపోవాలన్నమాట, అంతవరకు కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ మిర్చిని తీసుకొని నైఫ్తోని సన్నగా కట్ చేసి దీంట్లో ఉన్న విత్తనాలు అన్నీ మనం పక్కకు తీసేయాలన్నమాట. మనం స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఈ మిర్చి అస్సలు స్పైసీగా ఉండదు, పిల్లలు కూడా చాలా ఈజీగా తినేయచ్చు. కొద్దిగా లావుగా ఉంటాయి, రెగ్యులర్ మిర్చి కంటే ఇవి ఇంకొంచెం లావుగా ఉంటాయి. సో అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా అన్ని మిర్చిల్లో ఆలూని స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అన్ని మిర్చిలు రెడీ చేసేసుకొని ఒక్కొక్కటి మనము ఇందాక రెడీ చేసుకున్న శనగపిండిలో ఇలా రొటేట్ చేస్తూ అది పూర్తిగా మునిగేంత వరకు 2-3 సార్లు రొటేట్ చేయాలి. దీన్ని మనము డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేసుకోవాలి. మన ఇండ్లలో చిన్న కడాయిలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి చేయడానికే వీలవుతుంది. మనం ఎన్ని మేనేజ్ చేయగలిగితే అన్నీ మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేయడానికి అవ్వదు. మీరు రొటేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక స్పూన్తో కానీ నైఫ్తో కానీ హెల్ప్ తీసుకొని ఇలా రొటేట్ చేయండి. ఇలాగా అన్ని మిర్చీస్ని ఫ్రై చేసుకోండి. ఆలూ స్టఫ్డ్ మిర్చి వడ జోధ్పూర్లో చాలా ఫేమస్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈషాస్ కిచెన్.